ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శుక్రగ్రహము సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని, లగ్జరీ లైఫ్ని ఇచ్చేది శుక్రగ్రహం. ప్రధానంగా శుక్రుడు సప్తమ భావకారకుడు, అంటే కళత్రకారకుడు. వివాహం అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రధానమైన ఘట్టంగా చెప్పుకుంటాం మనం. సప్తమ భావాధిపతి శుక్రుడు, అంటే వివాహాన్ని జరిపించేవాడు. కొన్ని కోట్ల మందికి కూడా వివాహాన్ని జరిపించే కారకుడు ఎవరు అంటే శుక్రగ్రహం. అంటే శుక్రుడు కొంతవరకు ధనాన్ని ఇస్తాడు, పరిపూర్ణంగా వివాహాన్ని ఇచ్చేవాడు. సుఖము, సౌఖ్యము, నిద్ర, వాహనాలు, బంగారు నగలు, మంచి దుస్తులు, కళలు, సినిమాలు, డ్రామాలు, అలానే ఛానల్స్, కాస్మెటిక్స్ సంబంధించినవి, బంగారు నగలు, దుస్తులు, ఇలాంటివి మొదలుగానవన్నీ ఇచ్చేది ఏంటంటే అందాన్ని ఇచ్చేది కూడా శుక్రగ్రహమే. శుక్రుడు జూలై 16 నుంచి 26వ తారీఖు వరకు కూడా శుక్రుడు పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు. ఈ పుబ్బా నక్షత్రంలో సంచారం చేయటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఏదైతే శుక్రుడు పుబ్బా నక్షత్రం తన సొంత నక్షత్రంలో ఉండటం వల్ల గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరుగుతున్నాయో, వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో తెలుసుకోవాలి. గోచారరీత్యా ఏమిటి అంటే, ఎవరైనా సరే జాతకాన్ని గోచారరీత్యా మనం చూసుకునేటప్పుడు తన సొంత రాశి నుంచి శుక్రుడు ఒకటో స్థానంలో కానీ, 2వ స్థానంలో కానీ, 4, 5 స్థానాల్లో కానీ, 8, 9, 11 స్థానాల్లో శుభత్వాన్ని ఇస్తాడు. మిగతా స్థానాల్లో అశుభత్వాన్ని ఇస్తాడు, అంటే చెడు చేస్తాడని అర్థం. ఇది గమనించాలి. దానికి పరిహారాలు ఎలా చేసుకోవాలి? శుక్రగ్రహం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల పాటు ఈ విధంగా ఉండబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి శుక్రుడు పుబ్బా నక్షత్రంలో ఉండటం వల్ల, దశమ స్థానంలో ఉండటం వల్ల అనేకమైన మార్పులు జరుగుతాయి. అనేక మార్పులు అంటే మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ మిశ్రమంలో ప్రతి కార్యక్రమం కూడా కొంత విఘ్నం జరగటం, లేట్ అయ్యే అవకాశాలు, పెండింగ్ పనులు పూర్తి కాకపోవటం, బలహీనత, అలానే శత్రుభృతి, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవటం, ప్రతి విషయంలో కూడా అవమానం, అలానే భార్య స్త్రీ సౌఖ్యం ఆటంకాలు కట్టడం, వృత్తి ఉద్యోగాల్లో భంగం కలిగే అవకాశాలు, అలానే అధిక వ్యయము, అలానే పై అధికారులు, రుణదాతల యొక్క ఒత్తిడి, జాయింట్ వ్యాపారాల్లో జీవిత భాగస్వామ్యం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలగటువంటి, ప్రయాణాల్లో ఒడిదుడుకులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే ప్రయాణాల్లో కూడా ఒడిదుడుకులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధిక ప్రయాణాలు చేస్తారు, ఏదో రకమైన ఇబ్బందులు, అవమానాలు, బంధుమిత్రులతో కలహాలు, మనం చేసే బిజినెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ దానిలో కూడా అనుకూలంగా లేకపోతే అధిక ఖర్చులు బాగా పెరగటం ఒకటి, అలానే రుణాలు ఎక్కువగా బాగా పెరగటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. దానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇంద్రాణి స్తోత్రంతో పాటు గణపతి యొక్క ఆరాధన చేయాలి. విఘ్నాలు కలగకుండా గణపతిని ఆరాధన, గకార స్తోత్రంతో ఆరాధన, గిరి ప్రదక్షిణము, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్కి గోచారరీత్యా చెప్పబడే ఫలితాలకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ బర్త్ చార్ట్లో చాలామంది కూడా శుక్ర మహర్దశ అనుకుంటారు. ప్రతి వాడికి కూడా, ప్రతి లగ్నానికి శుక్ర మహర్దశ కలిసి రాదు. కొన్ని లగ్నాలకు శుక్ర మహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకు శుక్ర మహర్దశ కలిసి రాదు. ఉదాహరణకు వృషభ లగ్నం ఉందనుకోండి, వృషభ లగ్నానికి శుక్ర మహర్దశ కలిసి వస్తుంది. అంటే అందరికీ కలిసి, ఆ శుక్రుడు కూడా ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. తులాలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా శుక్ర మహర్దశ కలిసి వస్తుంది, కలిసి రాదనేది కాదు. ఎందుకంటే 1, 5, 9 త్రికోణాలు శుభత్వాన్ని ఇస్తారని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. అంటే ఆ శుక్రగ్రహం కూడా ఎక్కడుంది అనేది కూడా మనం అనాలిసిస్ చేసి చూడాలి. ఒక జాతకాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఖచ్చితంగా భావాధిపతులు, రాశ్యాధిపతులు, ఆ రాశిలో ఉన్న గ్రహాన్ని కూడా చూడాలి. భావాధిపతులు చాలా ముఖ్యమైనవి. అంటే తనుభావాధిపతి రవి, ద్వితీయ భావాధిపతి గురువు, తృతీయ భావాధిపతి కుజుడు, చతుర్థ భావాధిపతి చంద్రుడు, ఇలాంటి భావాధిపతులను అనాలిసిస్ చేయాలి. పంచమ భావాధిపతి గురువు.
అంటే భావాధిపతుల్ని అనాలిసిస్ చేయాలి, రాస్యాధిపతులను కూడా అనాలిసిస్ చేయాలి. అలానే అక్కడ ఉండే గ్రహం కూడా ఏంటి, దాని యొక్క దృష్టి ఏంది, నీచన పరమనీచన, ఏమన్నా గజకేశ్వర యోగాలు, చంద్రమంగళ యోగాలు, లక్ష్మీ యోగాలు, రవిబుధాదిత్య యోగాలు, ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో. 300 కాంబినేషన్స్తో ఉన్న యోగాలు ఉన్నాయి ఆస్ట్రాలజీలో. దానిలో కూడా కేపీ సిస్టమ్ అని, బివి రామన్ పద్ధతి, వైదిక ఆస్ట్రాలజీ అని చాలా రకాలుగా పద్ధతులు ఉన్నాయి. అంటే సబ్ లాట్స్ చూడాలా, కేపీ సిస్టంలో ఎలా ఉంటుంది, భావాలు ఎలా ఉంటాయి, పాజిటివ్ భావాలకి దాని యొక్క వ్యతిరేక భావాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కేపీ సిస్టమ్, అలానే వైదిక ఆస్ట్రాలజీలో ఎలా ఉండబోతుంది, ఇలాంటివన్నీ కూడా ఆస్ట్రాలజీ పరంగా నిజం తెలుసుకోవాలి. చాలామంది కూడా ఆస్ట్రాలజీని అప్రోచ్ అయిన తర్వాత నిజం తెలుసుకోరు. వీళ్ళు అబద్ధాల ముసుగులు, అసత్య ముసుగుల్లో ఉంటారు వీళ్ళు. దానివల్ల ఆస్ట్రాలజర్స్కి ఏం జరిగేది ఏం లేదు. క్లయింట్కి, మా దగ్గరకు వచ్చిన కస్టమరే మోసపోయినట్టు అవుతారు. నిజాన్ని తెలుసుకుంటేనే మీకు నిజం తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ప్రపంచంలో ఒకటే ఒక సత్యం ఉంది. మీరు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా, ఎన్నిసార్లు శ్రీశైలంకి వెళ్ళినా, ఎంతమంది ఆస్ట్రాలజీ తెలుసుకున్నా కూడా నిజం ఏంటంటే ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకుంటేనే లైఫ్. అది గనక లేకపోతే జీవితంలో ఎన్నిసార్లు టెంపుల్కి వెళ్ళినా, ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా, ఎన్నిసార్లు శ్రీశైలంకి వెళ్ళినా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడనే ఒక లెక్క క్యాల్కులేట్ మాత్రం ఉంటుంది. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం తప్పనేది ఏం లేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ప్లస్ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు నెగిటివ్ని పాజిటివ్ చేసుకోగలుగుతారు. కానీ మనం కూడా గమనించాలి, అసత్యం అనేది ఎప్పుడు కూడా సత్యదూరం అంటారు. నిజాన్ని తెలుసుకుంటేనే చాలా మంచి. నిజం నిప్పు లాంటిది. నెగిటివ్ని తెలుసుకోండి, ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలా, దాన్ని ఓవర్కమ్ చేసుకోవటం అనేది తెలుసుకుంటే మీరు జీవితంలో కంప్లీట్ మ్యాన్ అయినట్టే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే మనకి జీవితంలో సమయం లేదు. ఒక మూవీలో నందమూరి బాలకృష్ణ చెబుతాడు, సమయం లేదు మిత్రమా అని. చాలామంది కూడా సమయం ఉంది అని అనుకుంటారు, నిజాయితీ సమయం లేదు. 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటంగానే బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండాలి. ఎందుకంటే సమయంలో ఎంతైతే భగవంతుడు సమయాన్ని ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తే అతనే సూపర్ స్టార్. మిగతా వాళ్ళందరూ అట్టర్ ఫెయిల్ స్టార్స్ అని అర్థం. ఓపెన్గా చెప్పాలంటే జాతకాన్ని నిజం తెలుసుకోండి, దాని యొక్క పరిహారాలు చేసుకోండి, జాగ్రత్త పడండి. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్రము, వివాహ మార్తాండము, అలానే జాతక చంద్రిక, సర్వదేవతా గోత్రములు పార్ట్ 1, పార్ట్ 2, ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, అలానే బృహత్ పరిహార సింధు, అలానే బృహత్ పరిహార సింధుతో పాటు నవగ్రహ దోషాలు పోవడానికి దశమహావిద్యలు, ఇలాంటి నంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి, లభ్యమవుతాయి. రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్లో మోహన్ పబ్లికేషన్ వారు ఉంటారు, వారి దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభ్యమవుతాయి. అంటే కేవలం జాతకం చూసేయటమే కాదు, వాస్తుపరంగా కూడా లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది, వాస్తుపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాస్తుపరంగా ఏ విధంగా ఉండబోతుంది కూడా తెలుసుకోవాలి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. అయితే నిజంగా జాతకాన్ని, ఒక వివాహాన్ని తెలుసుకోవాలంటే రాశిచక్రం, నవాంశం, భావచక్రం, దశలు, అంతర్దశలు. సంతానం కలగట్లేదు అని అంటే సంతానకారకుడు గురువుని చూడాలి. రాశిచక్రము, సప్తమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశ, సూక్ష్మదశ, ప్రాణదశలు, ఇలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయాలి. అంటే ఏదే స్థానంలో నీచలో ఉన్నారు, ఉచ్చలో ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా అనాలిసిస్ చేస్తేనే జాతకం. ఏదో అరకొరకుగా నాలెడ్జ్ చెప్పి మీరేదో మా కన్సల్టింగ్ ఫీజు ఇచ్చారని సంతృప్తికరంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు నాయకంటి గారి దగ్గర మేము బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని నేను 10 మందిని ఒక్కళ్ళని బాగు చేసినా కూడా నా జీవితంలో కూడా సంతృప్తి కలుగుతుంది. అయ్యో ఈ వ్యక్తిని నేను బాగు చేశానని.
ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా నాన్నగారు కూడా ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీలో కౌన్సిల్ ఆఫ్ మెంబర్గా పనిచేశారు. సుదీర్ఘంగా ఆయన ఆస్ట్రాలజీలో రీసెర్చ్ స్కాలర్. మేము వంశపారంపర్యంగా మా గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ పైన ఉండే మళ్ళీ వాళ్ళు కానీ అందరూ కూడా ఆస్ట్రాలజర్సే. కాబట్టి ప్రతి వాళ్ళని కూడా మనం బాగు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మోరల్ ఇక్కడ ఒక ఆస్ట్రాలజీ పరంగానే కాకుండా ఒక మోరల్గా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మనిషి మన వల్ల బాగుపడ్డాడు, అతను గుర్తుపెట్టుకోవాలన్న ఆలోచన కూడా కలగాలి. అందువల్ల ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చే వాళ్ళకి కరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తాము. అప్రోచ్ కాండి. నిజమైన వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది. మా వెబ్సైట్ను కూడా మీరు చూడొచ్చు, www.nayakanti.com, nayakanti.in. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.